స్క్రీన్ మీద రెండు బాక్సుల్లో మనం చూస్తున్నాం బీఆర్ఎస్ నేతల నిరసనను. రైట్ సైడ్ బాక్స్ లో ఇవాళ ఉదయం కొద్దిసేపటి క్రితం వ్యవసాయ కమిషనరేట్ దగ్గర కనిపించిన సీన్, లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కాసేపటి క్రితం అక్కడి నుంచి సెక్రటేరియట్ కి వచ్చిన బీఆర్ఎస్ నేతలు అక్కడ చేసిన నిరసనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము. లేటెస్ట్ సిచ్యువేషన్ మా ప్రతినిధి రాకేష్ తో మాట్లాడి తెలుసుకుందాం. రాకేష్, మళ్ళీ సచివాలయం దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ నేతలందరినీ కూడా తరలించారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి బీఆర్ఎస్ నేతల సీన్ మారే అవకాశం కనిపిస్తుందా? మళ్ళీ నిరసనని కొనసాగించే ఆలోచనలో ఉన్నారా బీఆర్ఎస్ నేతలు? దీనిలో పోలీసుల కొంచెం అలసత్వం కనిపిస్తుంది. ఎందుకంటే అగ్రికల్చర్ కమిషనరేట్ ముందు ధర్నా చేసినప్పుడు అక్కడ నుంచి అందరినీ అరెస్ట్ చేసి మినీ వ్యాన్ లో వాళ్ళందరినీ తెలంగాణ భవన్ కి తరలించాలని అనుకున్నారు. తెలంగాణ భవన్ తీసుకెళ్తున్నప్పుడు ఎన్ రూట్ లో మామూలుగా అయితే సెక్రటరియట్ దాటాక ఓల్డ్ డీజీపీ ఆఫీస్ ముందు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అక్కడ నుంచి వెళ్లకుండా సీఎం రూట్ ఉందని చెప్పేసి సెక్రటేరియట్ నుంచి తీసుకెళ్లేందుకు వాళ్ళు రూట్ చేంజ్ చేశారు. కానీ వాళ్ళు దానికి కావాల్సినంత సెక్యూరిటీ లేదు. కేవలం ఆ మినీ వ్యాన్ లో ఉన్నటువంటి పోలీసులు మాత్రమే సెక్యూరిటీగా ఉన్నారు. ఇక్కడ నుంచి సీఎం వెళ్తున్న సందర్భంగా సెక్రటేరియట్ ముందు నుంచి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేల అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తున్నటువంటి పోలీస్ వెహికల్ ఆపేశారు. ఆపేసిన సందర్భంలో వాళ్ళందరూ ఒక్కసారిగా హరీష్ రావుతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వివేక్, అదేవిధంగా ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజు వీళ్ళందరూ తోసుకొని అక్కడ ఉన్నటువంటి పోలీసులను తోసుకొని బయటకు వచ్చారు. వాళ్ళకి ఎదురుగా సెక్రటరియట్ గేట్ కనిపించింది. ఇమీడియట్ గా అక్కడికి వచ్చి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ అక్కడ ధర్నా కూర్చున్నారు. ఇన్ కేస్ అక్కడ ధర్నా కూర్చునేటప్పుడు కూడా వాళ్ళని ఆపాల్సినటువంటి అవకాశం ఉండేది. కానీ సరైన ఫోర్స్ అక్కడ లేదు. చాలాసేపు ధర్నా చేసిన తర్వాత అప్పుడు మార్షల్స్, అసెంబ్లీలో ఉన్నటువంటి కొంతమంది మార్షల్స్ ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. బయట ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు కొంతమంది ఇక్కడికి వచ్చారు. రకరకాలుగా ఎక్కడైతే సెక్యూరిటీ పాయింట్స్ అసెంబ్లీ నడుస్తున్నప్పుడు అసెంబ్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి సెక్యూరిటీ పాయింట్స్ లో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా సడన్ గా ఇక్కడికి వచ్చే సమయానికి అప్పటికే ధర్నా చేస్తూ రోడ్డు మీద కూర్చొని యూరియా ఇవ్వాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేలంతా కూడా కూర్చుని ఉండిపోయారు. వాళ్ళందరినీ అప్పుడు లిఫ్ట్ చేయడం చాలా కష్టమైంది పోలీసులకి. వాళ్ళందరినీ లిఫ్ట్ చేసి ఇప్పుడు భారీ భద్రత మధ్య హై సెక్యూరిటీతో ముందు వెనక ఎస్కార్ట్ వెహికల్స్ తో వాళ్ళందరినీ కూడా అదే మినీ వెహికల్ లో ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఎక్కడ ఇంకా దిగనివ్వరు. నేరుగా తీసుకెళ్లి తెలంగాణ భవన్ లో వదిలేస్తారు. తెలంగాణ భవన్ నుంచి కూడా బయటికి రాకుండా కొద్దిసేపు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుకోవచ్చు. కానీ తెలంగాణ భవన్ బయటకు మాత్రం వెళ్ళడానికి కొద్దిసేపు రిస్ట్రిక్షన్స్ అయితే పోలీసులు పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్ రూట్ లో వీళ్ళంతా కూడా గొడవ చేశారు. సెక్రటేరియట్ ముందు ధర్నా చేశారు కాబట్టి కొద్దిసేపు ఆంక్షలు విధించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు కొంత ఓవర్లుక్ లో చూశారు. ఆల్రెడీ ధర్నా అయిపోయింది, అరెస్ట్ చేశాము, ఇంకా వాళ్ళు తెలంగాణ భవన్ కు వెళ్ళిపోతారంటూ కొంత ఓవర్లుక్ లో చూసినట్టుగా కనిపిస్తుంది. దాంతోపాటు సీఎం రూట్ ఉంది కాబట్టి ఆ సీఎం రూట్ లో వెళ్ళేటప్పుడు వీళ్ళని ఎదురుగా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. స్లోగన్స్ ఇస్తూ ఉంటారు, విండోలోంచి కూడా బయటకి స్లోగన్స్ ఇస్తూ ఉంటారు, హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి పోలీసులు రూట్ మార్చి సెక్రటేరియట్ ముందు నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అదే కొంత మిస్టేక్ గా కనిపిస్తుంది. ఇమీడియట్ గా వాళ్ళందరూ దిగడం, వాళ్ళతో పాటు వెనకాల వచ్చినటువంటి వెహికల్స్ అరెస్ట్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్, సబితారెడ్డి, షంబీపూర్ రాజు, వివేక్, కౌశిక్ రెడ్డి ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్తున్న వెహికల్ వెనకాలే వాళ్ళ ఓన్ వెహికల్స్ అన్ని కూడా ఫాలో అయ్యాయి. వాళ్ళ ఓన్ వెహికల్స్ లో వచ్చినటువంటి ఇంకొంతమంది కార్యకర్తలు, వాళ్ళ గన్మెన్స్ వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోవడంతో ఈజీగా రోడ్డు క్రాస్ చేయడం వాళ్ళకి సులువైంది. ఈజీగా సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ గేట్ వరకు చేరుకున్నారు. సౌత్ ఈస్ట్ గేటే మెయిన్ ఎంట్రన్స్. దాని ముందు చాలాసేపు అరగంట పాటు హంగామా ఉంది. అరగంట పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. యూరియాపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి. రైతులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్యూ లైన్ లో నిల్చున్నారు. పండగ పూట కూడా పండగ వదిలేసి క్యూ లైన్ లో నిల్చోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. యూరియా కొరత చాలా తీవ్రంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా
అగ్రికల్చర్ అంతా కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన ఒక స్పష్టమైన హామీ ఇస్తే అగ్రికల్చర్ సెక్టార్ కానీ ఫార్మర్స్ కానీ కొంత రిలీఫ్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది? 2 లక్షల మెట్రిక్ టన్స్ యూరియా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి అవసరం ఉంది. కానీ షార్టేజ్ మాత్రం అంతకంటే ఎక్కువగా కనిపిస్తుంది. 3-4 లక్షల హెక్టార్లకు సంబంధించినటువంటి సరిపడా యూరియా కావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సో దీంతో ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి. ఎప్పుడు తెప్పిస్తారు, ఎంత తెప్పిస్తారు, ఎలా పిఎస్సిఎస్ నుంచా ఇంకొక విధంగానా ఎలా సప్లై చేస్తారు రైతులకి, వీటి విషయంలో ఒక స్పష్టమైన హామీ ప్రభుత్వం ఇవ్వాలంటూ అగ్రికల్చర్ కమిషనరేట్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ధర్నా చేశారు. అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్తున్నటువంటి ఈ మార్గంలోనే మధ్యలోనే సచివాలయం దగ్గర మళ్ళీ ధర్నా నిర్వహించారు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి తెలంగాణకి వెళ్తారు. అంతకుముందే టీవీ9తో కేటీఆర్ మాట్లాడారు, హరీష్ రావు మాట్లాడారు. ఈ సమస్యను వదిలిపెట్టము, అసెంబ్లీ ఉన్నా అసెంబ్లీ లేకున్నా దీనిపైన ఖచ్చితంగా పోరాడతాం, కాళేశ్వరం పైన చెప్పేది మేము చెప్తాము. దాంతో పాటు అసెంబ్లీలో కూడా ఇది ఒక అత్యవసర సబ్జెక్ట్ గా, రైతులందరూ బాధపడుతున్నటువంటి సబ్జెక్ట్ గా దీన్ని తీసుకొని అసెంబ్లీలో చర్చించాలి. దీనికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దాంతో పాటు వరదలు వచ్చి చాలా మంది చాలా రకాల ఇల్లు కోల్పోయారు, వాళ్ళ పశువులను కోల్పోయారు. వాటన్నిటిపైన కూడా పంట నష్టం జరిగింది. వాటన్నిటిపైన కూడా చర్చించాలి. ఆ తర్వాత మీరు కాళేశ్వరం పైన తిరిగిగా చర్చించవచ్చు. ఎన్ని రోజులైనా అసెంబ్లీ పెట్టినా మేము అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటే చెప్పారు. కాబట్టి టీఆర్ఎస్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. యూరియా కొరతకు సంబంధించినటువంటి ఇష్యూను అంత ఈజీగా వదిలిపెట్టే అవకాశం లేదు. ప్రజల తరపున, రైతుల తరపున పోరాటం చేస్తామంటున్నారు. ఆ పోరాటంలో మొదటి రోజే కొంత హీట్ గా ఉండేలాగా వాళ్ళ యాక్టివిటీ కనిపిస్తుంది. అసెంబ్లీలో మొదలు పెట్టారు. అసెంబ్లీలో రావడంతోనే ఉదయం గన్ పార్క్ దగ్గర స్లోగన్స్ ఇచ్చారు. గన్ పార్క్ దగ్గర నుంచి ఖాళీ యూరియా బ్యాగ్స్ తో అసెంబ్లీలోకి వచ్చారు. పోలీసులు అవన్నీ కూడా లాక్కున్నారు, ప్లకార్డ్స్ లాక్కున్నారు. అసెంబ్లీలో కూడా అవే రకమైనటువంటి స్లోగన్స్ ఇచ్చారు. గణపతి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి గణపతి బప్ప మోరియా, ఇంకా యూరియా కావాలి అంటూ ఒక స్లోగన్ ని అసెంబ్లీ మొత్తం వినిపించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ టీం. సో అదే స్లోగన్స్ తో బయటకు వచ్చారు. అక్కడ నుంచి కమిషనరేట్కి వెళ్ళారు. కమిషనరేట్ లో కూడా మళ్ళీ ధర్నా నిర్వహించారు. అక్కడ అరెస్ట్ మళ్ళీ సచివాలయం దగ్గర కూడా ధర్నా నిర్వహించారు. కాబట్టి ఇన్ని రోజులు కేవలం స్టేట్మెంట్స్ కి పరిమితం అవుతూ అక్కడక్కడ గ్రౌండ్ లెవెల్లో దీనిపైన యూరియా పైన అడ్రస్ చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. కానీ ఈ రోజు ఈ యాక్టివిటీతో ఒక హై తీసుకొచ్చింది, ఒక హీట్ సిచ్యువేషన్ తీసుకొచ్చింది. కాబట్టి ఇక ముందు బీఆర్ఎస్ దీనిపైన తీవ్రంగా పోరాడబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. పోలీసులు అయితే ప్రస్తుతం అలర్ట్ అయ్యారు. సెక్రటరియట్ వైపున మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆల్రెడీ ఎమ్మెల్యేలు కొద్దిసేపు ధర్నా చేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ విషయం తెలుసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు లేక ఇంకెవరైనా ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని పెద్ద ఎత్తున సెక్యూరిటీ అరేంజ్ చేశారు. చుట్టూ అన్ని వైపులా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఉన్నటువంటి అన్ని గేట్లని క్లోజ్ చేశారు. లోపలికి కూడా ఎవరిని అలౌ చేయట్లేదు. ఈ రోడ్లను కూడా పూర్తిగా వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అన్ని రోడ్లలో కూడా కొన్ని నిబంధనలు రైట్.